బాధతో చెప్తున్నా, రాజకీయాల కొరకు చెప్తలేను. ఇవ్వాలని అడగండి. ఏ మామిడి తోట గుర్తబట్టిన వాళ్ళని కానీ మన రాష్ట్రంలో రైతుల పరిస్థితి లాస్ట్ 10 years లో ఇంప్రూవ్ కాలేదా? ఇంప్రూవ్ అంటే రైతుల ఆత్మహత్యలు కానీ అవి కానీ తగ్గలేదా కేసీఆర్ పాలనలో, లేకపోతే ఆ టైంలో అప్పుడైనా ఇప్పుడైనా? అంటే రైతుల మహారాష్ట్ర తర్వాత నెంబర్ 2 ఉండే కదా సార్. ఇప్పుడు నేనేమంటానో తెలుసా, రైతుల ఆత్మహత్యలు తగ్గినాయి వాస్తవం, దాన్ని కాదంటలేను. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంత చేసిన, కేంద్రం ఇప్పుడు ఇన్పుట్ మార్కెట్ ను కంట్రోల్ చేయడంలో కేంద్రం రుణాలు పెంచడం, రుణాలు ఇవ్వడం, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచడం, ఎరువుల సబ్సిడీ కేంద్రం ఇస్తుంది కదండి. ఒక వరి మీద ఎకరాన 10,000 వర్కౌట్ అవుతుంది రైతుకు, కాటన్ మీద 15-16 అవుతుంది. అంటే నేను చెప్తున్నా, ఒక యూరియాకి 25,000 సబ్సిడీ ఉన్నది. అంటే మనకు కోవిడ్ వచ్చినా కూడా మీకు ఎరువుల రేట్లు పెంచకుండా సబ్సిడీ, ఎరువుల ప్రొడక్షన్ కాస్ట్ పెరిగినా కూడా సబ్సిడీని పెంచింది తప్ప ఎరువుల యొక్క కాస్ట్ పెంచలేదు ఇప్పటివరకు. కాబట్టి ఇప్పుడు నీకు 15 ఏళ్ల కింద ఉన్న యూరియా రేట్ ఇవాళ అంతే ఉన్నది, 266 రూపాయలు. సరే, ఇక్కడ రిటైల్ రేట్ల వాళ్ళు ఇంకో 10 ఎక్కువ తీసుకుని 300 ఎంతో ఇస్తుండ్రు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఆ సబ్సిడీ పెరిగిందంతా కూడా కేంద్రమే భరిస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. వీళ్ళు ఇండియన్ ఇచ్చిన ప్రకారం ఎరువులు వస్తుంటాయి. కాబట్టి కేంద్రము రాష్ట్రము కొంత చేసిన, నేను చేయని చెప్పలేదు. కానీ రైతుల పట్ల వాళ్ళు తీసుకున్న మార్కెట్, ఇన్పుట్ మార్కెట్ ను ఏదైతే ఇటు రుణగ్రస్తులు కాకుండా వాళ్ళకు 0 ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ, లేదంటే ఎరువుల సబ్సిడీలు ఇవ్వడం కానీ, భూసార పరీక్షలు చేయడం కానీ, ఇట్లాంటి తగ్గినాయి. పెట్టుబడి తగ్గింది, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచడం కానీ. ఆ తర్వాత మార్కెట్ రెగ్యులేషన్ కూడా చాలా తీసింది. ఇన్సూరెన్స్ కేంద్రం పెట్టింది, నచ్చకపోతే మీరు పెట్టుకోమనేది. రాష్ట్ర ప్రభుత్వాలు పెడతలేవు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇన్సూరెన్స్ పంటల బీమాని ఇప్పుడు ఏం చేసిందో చెప్పండి. మేము 500 బోనస్ ఇస్తామని అది ఇవ్వలేదు. పంటల బీమాని ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా ఏం బీమా పెట్టిండ్రు? పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం అది లేదు, ఇది లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అంటున్నా. ఓకే, ఈ ప్రభుత్వంలో పంటల బీమా లేదు, రైతు బీమా. నేను అన్నది పంటల బీమా. పంటలు నష్టపోతే 3 పెట్టుబడులు తగ్గించడం ఒకటి, రైతుకు పండిన పంటకు మార్కెట్ లో డిమాండ్ అండ్ సప్లై సూత్రాధారంగా రేట్ వచ్చేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవడం. అంటే దాన్ని సేకరించడం, నిల్వ చేయడం, ప్యాకింగ్ చేయడం, దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం, లేదా ఇట్లాంటివి ఉంటాయి కదా, అదంతా రైతు చేయడు. అందుకే ఎఫ్పిఓలు పెట్టిండ్రు, దాన్ని కోఆపరేటివ్ సెక్టర్ డెవలప్ చేయాలని చెప్పారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు కోఆపరేటివ్ సెక్టర్ డెవలప్ చేయడం, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ డెవలప్ చేయడం, నీకు సర్వీస్ ప్రొవైడర్లను డెవలప్ చేయడం, ఇదంతా లేదు అంటున్నా నేను. నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎక్కడ కూడా ప్రభుత్వం దాన్ని పట్టించుకుంటే మీరిచ్చే 5,000 6,000 కంటే రైతుకి ఎన్నో రెట్లు ఇంకా రేట్లో కలిసి వస్తుందని నేను చెప్తున్నా. మామిడి పండ్ల గురించి, మామిడి తోట గురించి చెప్పింది నేను అదే. ఇప్పుడు మామిడి పండ్లు నిలవేసే సామర్థ్యం మన దగ్గర ఉందా? రైతు స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉందా? ఏడా రైతు తీసుకపోతే మార్కెట్ లో దోపిడీ లేకుండా అమ్ముకునే పరిస్థితి ఉందా? ఇప్పుడు సరే, కాబట్టి ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే నేను ఏమంటున్నా అంటే పంటల బీమా అనేది చాలా ముఖ్యమైనది. అది కేంద్రం పెట్టింది, వీళ్ళకు ఈక్వేషన్ సరిపోకపోతే రాష్ట్రాలను పెట్టుకోమన్నారు. 1.5 year అయింది, ఇంకా 3.5 years ఉంది. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా ఇస్తారేమో, అంటే క్లోజ్ చేసే సమయం వచ్చింది కాబట్టి రైతుల్ని వాళ్ళు కూడా కొంత ఇబ్బంది ఉన్నట్టు గ్రహించారు. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా రైతు భరోసా ఇస్తారేమో, 6,000 పెంచుకుంటూ పోతారేమో. భరత్ గారు, నేనేమంటున్నా అంటే వీళ్ళు రకరకాల సాకులు చెప్పి రేపు ఎలక్షన్ వచ్చే నాటికి మళ్ళీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది రైతులకు తెలుసు, మాకు తెలుసు, వాళ్ళకు తెలుసు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఇదంతా ప్రచారం ఎందుకు చేస్తున్నారు? కేసీఆర్ గారు లక్షల కోట్లు అప్పు చేసిండ్రు, ఆ అప్పు తీర్చేందుకే మేము పనిచేస్తున్నాము, దాని వడ్డీలు కట్టేందుకే మేము పనిచేస్తున్నాము, మేము దాన్ని సగబెట్టుకుంటూ వస్తున్నాము. ఇక గతంలో ప్రభుత్వాలు లేనట్టు, ఏ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో ప్రభుత్వాలు నడపనట్టు, అసలు ఇట్లా ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి మాటలు, ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చడం అనేటువంటిది నాకు తెలిసి, నేను కూడా 30 ఏళ్ల నుంచి రాజకీయాలలో ఉంటున్నా గానీ ఎవరిని చూడలేదు. రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి దాన్ని సరి చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు, దాన్ని ఏ రకంగా అధిగమించడం కోసం ప్రయత్నం చేస్తారు, అదే విధంగా ఆదాయ వనరులను పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు తప్ప తెల్లారి లేస్తే నిజంగా కేసీఆర్ గారి మీదనే ఆరోపణలు చేయడం. నిజంగా చెప్తున్నా, నేను అప్పులు చూపిస్తున్నారు తప్ప, అప్పులు కూడా వాళ్ళు చెప్పినే కాదు, నేను ఇంతకు ముందే లెక్క చెప్పిన, అప్పులే కనబడుతున్నాయి కానీ ఆస్తులు కనబడతలేవా? అసలు రాష్ట్రం యొక్క స్థితి ఏ రకంగా ఉండే, ఎక్కడికి పోయినాము, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, వ్యవసాయ రంగంలో ఎన్ని అద్భుతాలు సృష్టించినాము, ఎన్ని పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసినాము, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వీళ్ళు ఎంత విషయం జరిగినా రైతులకు తెలుసు, ప్రజలకు తెలుసు.
రాష్ట్రం నలుమూలలు ఇలా నీళ్లు కనబడ్డాయంటే, హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళు వచ్చినాయంటే, పరిశ్రమలకు కావాల్సిన నీళ్లు వచ్చినాయంటే కాళేశ్వరం ప్రాజెక్టు కాదా? ఇలా వాటర్ లెవెల్ పెరిగింది అని అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎఫెక్ట్ కాదా? ఇలా బోర్లు లేనటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎఫెక్ట్ కదా? చూద్దాం, కాళేశ్వరం మీద కూడా ఎంక్వైరీ అవుతుంది, ఏం జరుగుతుందన్న చూద్దాం. ఒక విషయం భరత్ గారు, టైం అయిపోయిందా? త్వరగా చెప్పండి. ఒక్క విషయము, రేపు ఇరిగేషన్ మినిస్టర్ గారు ఒక పార్లమెంట్ మెంబర్లను శాసనసభ్యులు పిలిచి ఒకటి మీటింగ్ పెట్టింది ఇరిగేషన్ మీద, బనగచెర్లను ఇది పోలవరం మీద. హలో చెప్పండి. అంటే మీ టైం ఉందా? టైం లేదు, క్లోజ్ చేయాలి. అంటే బనగచెర్ల మీద పెట్టిండ్రు. ఇప్పుడు ఈ లొల్లి అవసరం లేదు, లొల్లి పెడతాననేది నా అభిప్రాయం. ఓకే, ఎందుకంటే గోదావరి నీళ్ళు ఎక్సెస్ వాటర్ కిందికి పోయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ అక్కడ నుంచి ఆ టాపిక్ మీద రేపు డిస్కస్ చేద్దాం. బనకచెర్లకు సంబంధించి తెలంగాణకు నష్టం ఉంటుందా లేదా, ప్రభుత్వం ఉందా, రేపు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ కొప్పల ఈశ్వర్ గారు, ఆది శ్రీనివాస్ గారు, నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఈసారి అంటే రైతు భరోసా నిధులు ఈ స్థాయిలో పడడం అన్నది జరిగింది. 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళందరికి కూడా ఒకటే రోజుల్లో రిలీజ్ చేశారు. ఇంకా వారం రోజుల్లో మొత్తం అందరికీ కూడా రైతు బంధు ఈసారి ఎన్ని ఎకరాలు ఉన్నా సరే పడతామని చెప్తున్నారు. చూద్దాం, ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పందన, దీని ఇంపాక్ట్ ఉంటుందా లేదా. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రైతు బంధు వేయకుంటే మాత్రం ఇంపాక్ట్ ఉండేది. ఇప్పుడు వేశారు కాబట్టి మరి గ్రామీణ ప్రజలు, గ్రామీణ రైతులు కాంగ్రెస్ పార్టీ పట్ల కరుణ చూపుతారా లేదా మళ్ళీ బీఆర్ఎస్ వైపు కొంత మొగ్గు చూపుతారా, న్యూట్రల్గా ఉంటుందా, బీజేపీ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది. ఇది వాటి DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.